యేసయ్య కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారట. అయితే ఆ రోజు రాత్రి ఈ మాటలు విని విని ఉన్నటువంటి విధవరాలు ఈ మాట చెప్పిందట, యేసు ప్రభువా, నీవు మా దేవుడు కాదని నాకు తెలుసు. స్వామి, నువ్వు గనుక నా కుమారుని ఈ చేతబడి ప్రభావించిన బయటకు తీసుకొస్తే ఇదే నా ఆన, నేను నా కొడుకు బ్రతికున్నంత కాలం నిన్నే సేవిస్తాం స్వామి అని చెప్పిందట. ఈ మహాదేవుడు మాట్లాడే దేవుడు అండి. ఈ మహాదేవుడు మన సమస్యను వినే దేవుడు అండి. నేను ఒక గౌడ కమ్యూనిటీలో జన్మించాను. మేము చెట్టును ఆరాధించేవాళ్ళం, గవ్వలను ఆరాధించేవాళ్ళం, కత్తులతో వచ్చుకునేవాళ్ళం, కొడాలతో కొట్టుకునేవాళ్ళం, విప్పసార తాగి డ్యాన్స్ చేసేవాళ్ళం. ఇదే దైవభక్తి అనుకునేవాళ్ళం. మొట్టమొదటిసారి ఒక టీచర్గా పనిచేస్తున్నాను నేను. మాకు రైస్ మిల్ ఉండే, చెప్పుల షాప్ కూడా ఉండే. అవి చూసుకుంటూ మ్యాథ్స్ టీచర్గా నేను పనిచేస్తూ ఉండేవాడిని. అయితే ఒక పాస్టర్ గారు మరదలు మ్యాథ్స్ నా దగ్గర నేర్చుకుంటానికి వచ్చేది ట్యుటోరియల్కి. అయితే ఆమె క్రిస్మస్ పండుగ ఆహ్వానించింది, కానీ వెళ్ళలేకపోయాను. వెళ్ళలేక తిరిగి వచ్చాను. ఒక సండే ఆహ్వానించింది, వెళ్ళలేకపోయాను. అయితే క్రిస్మస్ పండుగ పాస్టర్ గారు వచ్చాను, తీసుకువెళ్ళారు. వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చోబెట్టుకుని కుర్చీ వేసి కూర్చోబెట్టి, సార్ మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పారు. కూర్చోబెట్టారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన నడిపిస్తూ ఆయన మొట్టమొదటిగా వాక్యాన్ని ఆరంభించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు అంటే చెట్టు కాదు అన్నాడు. మేము అసలు దేవర చెట్లు మాకు అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ చుట్టూ తిరగకుండా మాకు రోజు గడవదు. దేవుడు అంటే రాయి కాదు అన్నాడు. మేము అసలు రాళ్ళని గవ్వలను ఆరాధిస్తాం. ఇంకేంటి ఎలా చెప్తున్నాడు అని నాకు అనిపించింది. దేవుడు అంటే ఒక శక్తి కాదన్నాడు. నేను శక్తిని ఆరాధిస్తూ ఉంటాను. ఇంకేం చెప్తాడు దేవుడి గురించి అంటే, ఆయన చెప్పిన మాట నేను అన్నాడు ఈ 30 సంవత్సరాల పైబడి అన్నాడు, మర్చిపోలేని మాట అది. దేవుడు అంటే ఒక వ్యక్తి అని చెప్పాడు. ఆయన నీతో సహవాసం చేస్తాడని చెప్పాడు. నీ సమస్యను వింటాడు అని చెప్పాడు. నీ సమస్యను పరిష్కరిస్తాడు అని చెప్పాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వ్యక్తి, శక్తి కాదు, చెట్టు కాదు, రాయి కాదని చెప్పాడు. ఈ మాట నా హృదయాన్ని అంతరింజాన్ని కదిలించింది. అప్పటి వరకు దేవుడు అంటే ఏదో కత్తులతో వచ్చుకోవటం, కొడాలతో కొట్టుకోవటం, ఏదో కొన్ని ఆచారాలు పాటించడం, ఇదే దైవభక్తి అనుకునే నా బ్రతుక్కి దేవుడు మాట్లాడతాడు అనే మొట్టమొదటి మాట నేను విన్నాను. నేను ఏకాంతంగా గాజులంక బస్సు ఎక్కి కృష్ణాది ఒడ్డుకు వెళ్ళి నేను దేవుడిని అడిగేది అదే, నువ్వు మాట్లాడతావట, నాతో మాట్లాడు అని. రైస్ మిల్ కన్స్ట్రక్షన్లో అప్పులు పాలైన మా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రైస్ మిల్ చక్రాలు తిరిగితే మా బతుకులు తిరుగుతాయి అనుకున్నాం, కానీ చక్రాలు కలెక్టర్ లైసెన్స్ రాక ఆగిపోయింది. చక్రాలు తిరగకుండా ఆగిపోయాయి. అయితే అప్పులు ఇచ్చిన వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతూ, బాబాయ్ అన్నవాడు బండబూతులు తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దక్క ఉరిపోసుకుంది, చిన్నక్క బాయిలో దూకింది. ఉరిపోసిన మా పెద్దక్కను ఆ తోడుకోవాలి చూసి గమనిస్తూనే ఉందట, ఇదేదో చచ్చిపోయేటట్టే ఉంది, జాగ్రత్త, ఈ రాత్రి నేను గమనించాలి అనుకుని మా చిన్న అంటే అన్నదమ్ముల బిడ్డలనే ఇచ్చాము ఆ ఇంటికి. మా పెద్దక్కని గమనిస్తూ ఉంది మా బాబాయ్ కూతురు. వెంటనే వెళ్ళిపోయి నిద్రేసిందట. నిద్రేసే వరకు తలుపు తీస్తుందట. అంటే గమనించింది, తలుపు తీస్తుంది ఏంటని చెప్పి గమనించి గబాన్ని పరుగున గొడ్డల సావిట్లోకి పరిగెత్తే అప్పటికే ఉరిపోసేసుకుంది. అక్క వేలాడుతూ ఉంది. గబాన్ని కాళ్ళు పట్టుకుని పైకి పిచ్చి కేకలు వేసిందట. వాడు వచ్చి కోసి హాస్పిటల్ తీసుకెళ్తే 4 రోజులకు బతికింది అక్క.
తర్వాత చిన్నక్క బావిలో దూకేసింది చెప్పకుండా. పెద్ద బావి అది. ఆ బావిలో కొన్ని దెబ్బలతో బతికి బట్ట కట్టింది. ఇక నేను కుక్కను చంపే టాబ్లెట్ తిని చచ్చిపోవాలని నా ఆలోచన. ఈ విధంగా కుటుంబం అంతా కూడా ఆత్మ చేసుకుని చచ్చిపోవాలి అనుకున్నాను. కారణం ఏంటంటే బాబాయ్ అనేవాడల్లా బండబూతులు తిరుగుతున్నాడు. అంత అప్పుల పాలైపోయింది. ఇక జీవితం వేస్ట్ అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఓ పాస్టర్ గారు చెప్పుల షాప్కి వచ్చి నాకు బైబిల్ ఇచ్చి సామెతలను చదవమని, చదివిన తర్వాత చచ్చిపోమని చెప్పాడు. ఎందుకంటే మీ సమస్యని తీసివేయలేను కాబట్టి మీరు ఈ బైబిల్ చదివిన తర్వాత అప్పుడు చనిపోదురు కాదని చెప్పాడు ఆయన. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా చిన్న పుస్తకం అనిపించింది నాకు. ఎందుకంటే బీఎస్సీలో మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఎన్నో పుస్తకాలు రెఫర్ చేస్తూ వచ్చాను నేను. ఇప్పటికీ చాలా చిన్నగా అనిపించింది. అది చదువుతూ ఉంటే నేను ఎన్నో పుస్తకాలు రెఫర్ చేశాను, చదివాను. మ్యాథ్స్ కొరకు, ఫిజిక్స్ కొరకు, కెమిస్ట్రీ కొరకు. ఎప్పుడు మ్యాథ్స్ని కాలేజీ ఫస్ట్ వచ్చేవాడిని. కాబట్టి నాకు చాలా చిన్నగా అనిపించింది. నేను చదువుతూ ఉండగా, నేను చదవటం కాదు కదండి, నా బ్రతుకుని పరిశుద్ధ గ్రంథం చదివింది, నాతో మాట్లాడుతూ ఉంది. నా కుమారుడా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. సామెతలు 3:5లో దేవుడు మాట్లాడిన మొదటి మాట నాతో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. నీ పూర్ణ హృదయంతో నా యందు నమ్మిక ఉంచితే నేను నీ మార్గాన్ని సరళం చేస్తానని మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటకు లోబడి యేసయ్యకు స్థలం ఇచ్చాను. దేవుడు అద్భుతాలను సృష్టించాడు. అప్పులు పాలైనటువంటి కుటుంబాన్ని ఈరోజు ఎంతో దీవెనకరమైన స్థాయికి దేవుడు నడిపించాడు. అంటే యేసయ్యకి స్థలం ఇవ్వటం అనేది నా మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్థలం రకరకాల వాటికి మనం ఇస్తూ ఉంటాం. కానీ దేవునికి స్థలం ఒక గూట్లోనో గుళ్ళోనో కాదండి. ఆ విధవరాలు, ఆ సహోదరి చేతబడి ప్రభావం చేత తన కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉంటే, యేసు స్వామి నీవు మా దేవుడు కాదని నాకు తెలుసు, నా కుమారుడు బ్రతికిస్తే నేను నా కుమారుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం, ఆన స్వామి ఇదే నా ఆన, బ్రతికినంత కాలం నిన్నే సేవిస్తాం స్వామి అంటూ యేసయ్యకి ఎప్పుడైతే స్థలం ఇచ్చిందో, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ కుమారుడు సజీవుడుగా తిరిగి లేచాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఆయన కాలానుగుణంగా 200 దేశాలు తిరిగి ఈ సత్య సువార్తను ప్రకటించాడు. అంతేకాదు నా బోటి అనేక మంది యవనస్తులకి పరిశుద్ధ గ్రంథం గురించి తర్ఫీదునిచ్చే గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయనే గొల్లపల్లి మోజే చౌదరి గారు అండి. కొద్ది స్థలం ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా రకరకాల భక్తిని చేస్తూ వచ్చింది. కానీ యేసయ్యకి స్థలం ఇవ్వటం ద్వారా, యేసయ్యకి స్పేస్ తన హృదయంలో ఇవ్వటం ద్వారా నేను ఉదయాన్నే చదువుకోవడం 4 గంటలకు లేసేవాడిని. మాకు పాలకేంద్రాన్ని మా నాయనగారే తీసుకొచ్చారు సంఘం డైరీ నుండి. మా పెద్ద ఆయన కొడుకు, మొత్తం మా నాయన వాళ్ళు 8 మంది అందమ్మలు, వరుసన ఇల్లుండే. మా పెద్ద ఆయన పెద్ద కొడుక్కి అది ఆ పోస్టులో అన్ని ఆ కేంద్రంలో పెట్టాడు మా నాయన. కేంద్రాన్ని తీసుకొచ్చి మా అన్న వెళ్ళి క్యాన్ కొడుతూ ఉండేవాడు, మూత తీసి కొడుతుండేవాడు. అప్పుడు ఏమి సైరన్లు ఏమి లేవు, తర్వాత సైరన్లు వచ్చినాయి. క్యాన్ తీసుకుని బాధేవాడు 4 గంటలకి. ఆ బాధంగానే ఇక ఇంటికాడ అందరూ లేపేవాడు, చదువుకునేవాడు మొత్తాన్ని లేపేవాడు. మా ఊర్లో 40 ఇళ్ళు ఉంటాయి. 40 ఇళ్ళు వాక ఇంటి పేరు, ఊరి పేరు వాక వరిపాలెం. దానిలో డిఎస్పీలు ఉన్నారు అండి,
ఎస్ఐలు ఉన్నారు, టీచర్స్ ఎక్కువ ఉన్నారు, రకరకాల 40లో దాదాపు 50 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నాం. ఆ విధంగా 4 గంటలకు ఫ్యాన్ కొట్టగానే అందరూ లేపేవాళ్ళు. మరి చదువుకోవటానికి కూడా ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. డిగ్రీ చదువుకునే వాళ్ళకి ఒక రూమ్ అని, అట్లా 10th క్లాస్ లోపు వాళ్ళకి ఒక రూమ్ అని అట్లా ఏర్పాటు చేశారు. రీడింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు మా ఊళ్ళో. 4 గంటలకి లేచి చదువుకుంటూ ఉంటే ఒక పాట నాకు వినపడుతూ ఉండేది మాలవంశీకుల నుండి. అంటే ఎన్ని వరుసనే ఉంటాయి కదండి, పల్లి గ్రామాలు అలా ఉంటాయి కదా. ఏ కులాన్ని తక్కువగా నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ స్నేహితులే మాకు. అన్ని కులాలు సమానమైన నమ్మే వ్యక్తి నేను. అయితే ఆ మాలవంశీకుల నుంచి వచ్చే పాట అలా అక్కడ మందిరం ఉండేది. ఆ పాటలో ఒక మాట నా హృదయంలో ఇప్పుడు కూడా గుర్తుండాలి. అదేంటంటే, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. దేవునికి స్థలం ఎక్కడ ఇవ్వాలి? ఓ సహోదరుడు మరియమ్మ గుడికి వెళ్ళి వచ్చాడు. సహోదరుడా, ఎక్కడికి వెళ్ళి వచ్చావన్నాను. విజయవాడ మరియమ్మ గుడికి వెళ్ళి వచ్చానండి అన్నాడు. గుండు కొట్టించుకొచ్చాడు. నేను అన్నాను కదా, ఏమయ్యా నీ కన్నో చెయ్యో ఇవ్వచ్చుగా అన్నాను. భలే వాళ్ళండి పాస్టర్ గారు, కన్నో చెయ్యి ఇస్తే మళ్ళీ ఎలా వస్తుందండి, తల వెంట్రుకలు అయితే మళ్ళీ వస్తాయండి అని చెప్పాడు. కాబట్టి దేవుడికి కావాల్సింది ఏమండి తల వెంట్రుకలు కాదండి, నీ గుండు కాదు కావాల్సింది, నీ గుండె. గుండు కాదు, గుండె. నీ గుండెలో స్థలం కావాలి ఆయనకి. స్థలమియుడు ఎలా చెప్పడం? స్థలమియుడి. పక్కన చెప్పిన స్థలమియుడి, స్థలమియుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ రకం ఉంది, గో అవే అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. పౌలు మహాభక్తుడు గలతీ 2:20 అంటాడు, ఇక మీదట జీవించువాడను నేను కాను, నా కొరకు సిలువ వేయబడి పునరుద్ధానుడైన క్రీస్తే నా యందు నివాసం చేస్తూ ఉన్నాడు అంటాడు. అంటే ఇక మీద పౌలు తనకున్న ఆ లైఫ్ అంతా పౌలు కోసం కాదట, తన కొరకు సిలువ వేయబడి పునరుద్ధానుడైన క్రీస్తు కొరకేనట ఆ జీవితం అంతా. అదట గో అవే అంటే. స్థలం ఇవ్వటం అంటే అదట. ఒక దేవాలయం ప్రధాన